కె. విశ్వనాథ్. ఆయన పేరు చెప్తే ఒక శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ సినిమాలు గుర్తుకొస్తాయి. తెలుగు సినిమా ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన దిగ్గదర్శకుడు. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్బాంధవుడు. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్దపీట వేసిన శృతిలయలు నేర్పిన దర్శక యశస్వి. ఆయన కళా తపస్వి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె. విశ్వనాథ్ ఇక లేరు. ఆయన మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. కళా తపస్వి కె. విశ్వనాథ్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయటం కలిచివేసిందన్నారు. విశ్వనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన పవన్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు స్తంభాల వ్యక్తి సినిమాలు సంస్కృతి పట్ల దానికి తేడా తెలియటే అవగాహన లేని వాడికి కూడా అవగాహన కలిగించిన విధానం సినిమా కె. విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖ నటులు బ్రహ్మానందం, నాజర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్రాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మన మధ్యలో లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. The generation and still he will be the great teacher for the future generation. He cannot be a Telugu director. He is an Indian director. I think after Satyajit Ray, I think he has to be given a place. He would have gone, but all his films will be there for thousands and thousands of years. I really miss him. The whole industry will miss him. పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మరణాన్ని పొందిన విశ్వనాథ్ గారు కళ బతుకున్నంత కాలం, కళాకారులు బతుకున్నంత కాలం విశ్వనాథ్ గారు మనతోనే ఉంటారు, మనతోనే బతుకుంటారు. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఎంతోమంది ప్రముఖులు చెప్పుంటారు. కానీ నేను ఆయనతో కలిసి ఆయన దర్శకత్వంలో 2 సినిమాల్లో యాక్ట్ చేశాను. నేనంటే వల్లమాలిన అభిమానం చూపించేవారు. బహుశా నేను అనుకోవటం ఒక 4 రోజుల క్రితం 15 రోజుల క్రితం ఒకసారి వచ్చి బ్రహ్మను వస్తేళ్తుండవయ్యా బ్రహ్మానందం అని చెప్పి నన్ను పిలిచినప్పుడు ఆయన సతీమణి రాజశ్రీ గారు, కోడలు గారు, మనవళ్ళు మనవరాళ్ళు అందరం కలిసి కూర్చుని నవ్వుకుంటూ కాసేపు హాయిగా ఆనందంగా గడిపేవాళ్ళం. అటువంటి మహనీయుడు ఇవాళ మన మధ్య లేరు అంటే ఇప్పుడే ఆవిడ అంటున్నారు, నాన్న నువ్వు వచ్చావు, అదే నువ్వు ఆయన ఉన్నప్పుడు వచ్చినట్టయితే అందరం కలిసి నవ్వుకునేవాళ్ళం అని మంచం మీద పడుకున్న ఆమె చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అంతటి మధుర క్షణాలు ఆయనతో నాకు తెలుసు. అంతటి మహానుభావుడు లేడు అనడం చాలా బాధాకరమైన. భారత చలనచిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణ కమలం ఆయన. మామూలు కమలాలకైతే వాసన అంతకాలాన్ని తగ్గిపోతుందేమో కానీ అది సువర్ణ కమలం కాబట్టి
కె విశ్వనాథ్ మృతి తమను కలిచివేసిందని సీనియర్ నటులు తనికెళ్ల భరణి సాయి కుమార్ అన్నారు. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవటం సినీ పరిశ్రమకు తీరని లోటని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వెళ్ళిపోయారంటే అది పెద్ద లోటు. కాకపోతే ఒక వ్యక్తి జీవితంలో సాధించాల్సినవన్నీ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన కళా తపస్వి. నేను ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయకపోయినా ఆయనతో కలిసి నటించాను చాలా సినిమాలు. తరచూ మహర్షి జనార్దన మహర్షితో వస్తుండేవాడిని. ఆయన బయటికి అనిపించినంత సీరియస్గా ఉంటాడు, చాలా సరదా మనిషి ఆయన. అలాంటి ఒక తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన చిరంజీవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వెళ్ళిపోయి హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్, ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఎన్నో గొప్ప కళాఖండాలు. సో కళా తపస్వి అన్న ఆ పేరుకి నిజంగా ఆయనే నిలువెత్తు సాక్ష్యం. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో కానీ, ముఖ్యంగా ఎదుగు మా రాజా కానీ శ్రీరామ్ కానీ, మేమందరం వీఆర్ ఆల్ ఒక ఫ్యామిలీ లాగా చిన్నప్పటి నుంచి పెరిగాం. నా అదృష్టం, నేను ఎన్నో సినిమాలు చెప్పినా, నా వాయిస్కి ఎంత పేరు వచ్చినా, నా అదృష్టం ఆయన డైరెక్షన్లో సిరివెన్నెల చెప్పడం. సో సిరివెన్నెలకి ఒక విధంగా ఆయనే ఛాలెంజింగ్గా తీసుకున్నారు. సాయి వేషం కష్టం అండి, చాలా రఫ్ వాయిస్ కదా, చాలా మృదుగా ఉండాలి, సున్నితంగా ఉండాలంటే ఆయనే దగ్గరుండి, నాకు ఇప్పటికీ గుర్తు, సుజాత డబ్బింగ్ థియేటర్లో ఆయనే దగ్గరుండి నా చేత సిరివెన్నెల డబ్బింగ్ చేయించుకోవడం. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆయనతో యాక్ట్ చేయడం. అలాగే మా తమ్ముడు, వాడి లైఫ్లో వాడి బెస్ట్ సాంగ్ గోవుళ్ళు తెల్లన, ఆ సప్తపది సాంగ్ కానీ. సో అలాంటి మనిషి ఈరోజు లేరు అన్నది నిజం. కానీ ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటే యోగ నిద్రలో ఉన్నట్టున్నారు, ఒక భీష్మాచార్యులాగా కనిపించారు. సో ఆయన ఆశీస్సులు, దివ్యాశీస్సులు మనందరికీ ఉండాలని, తెలుగు సినిమా ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు తీయాలని, మనకి ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయన ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్, ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఎన్నో గొప్ప కళాఖండాలు. సో కళా తపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన విశ్వనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా భారతదేశంలో వారికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం, కళల పట్ల, కళాకారుల పట్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించడమే కాకుండా ఆ చిత్రాలతో ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారికి కులమత రహిత సామాజిక స్పృహ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలని నిర్మించడం. శంకరాభరణం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తిని కదిలించినటువంటి గొప్ప చిత్రం. దానికి నేషనల్ అవార్డు కూడా రావడం, ఆ తర్వాత సిరివెన్నెల కానివ్వండి, స్వాతిముత్యం కానివ్వండి, స్వయం కృషి, శృతిలయలు, స్వర్ణ కమలం, ఈ విధంగా గొప్ప చిత్రాలను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. చాలామంది చలనచిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చూస్తుంటాం, కానీ ఇటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి, వారికి పద్మశ్రీ అవార్డు రావడం, ఆ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా రావడం, అంటే ఇవన్నీ ఏంటంటే వారు నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు. ఇప్పటికి కూడా సినిమాలు చూస్తే ఇప్పుడున్నటువంటి కల్చర్కు, వారు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారికి ఉన్నటువంటి పట్టు, ఆ సంస్కృతి సాంప్రదాయాలని, మన తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు. ఇప్పుడు ఈ జనరేషన్ లోపల అటువంటి చిత్రాలు మనకు కనిపిస్తలేవు. బట్ ఆ రోజుల్లో మరి ఎంతో గొప్ప గారు దగ్గర 50-51 చిత్రాలు నిర్మించడమే కాకుండా ఎప్పుడు చూసినా ఎవరు తన దగ్గరకు వచ్చినా కానీ మంచిగా, మర్యాదగా, గౌరవమైనటువంటి మాటలు వారి నుంచి మనం వినడం. వారి అనేక సందర్భాల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ప్రతి ఒక్కళ్ళు గొప్పగా గౌరవించేటువంటి వ్యక్తి
మరి విశ్వనాథ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇది ఎంత సహజం అనుకున్నా సరే అత్యంత ఆప్తులు గురుతుల్యులు నాకు పితృ సమానులు విశ్వనాథ్ గారు దూరం అవటం అన్నది ఇక లేరు అనుకోవటం అనేది చాలా బాధ గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి, ఆయన దర్శక ప్రతిభా పాఠవాల గురించి, ఆయన గురించి ఇంకా చెప్తాను. నా దగ్గర అయితే మాటలు లేవు. నా స్థాయి కూడా సరిపోదేమో అనిపిస్తుంది. ఆయన సినిమాల దర్శక ప్రతిభ గురించి చెప్పాల్సి వస్తే పామర్ల దగ్గర నుంచి పండితుల వరకు అందరినీ అలరించి రక్తి కట్టించేటటువంటి గొప్ప చిత్రరాజాలని చేశారు. వాటిని పెద్ద బ్లాక్ బస్టర్స్గా చేశారు. అలాంటి ఘనత, అలాంటి దర్శకులు ఇక లేరు, ఇక రారేమో అనిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాలతోటి చాలా సునిశ్చితంగా వాటిని హ్యాండిల్ చేస్తూ సహజత్వానికి చాలా దగ్గరగా, ఒక రకంగా చెప్పాలంటే ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి తీస్తూ వాటిని జనరంజకంగా చేస్తూ ఆమోదయోగ్యంగా పెద్ద బ్లాక్ బస్టర్స్గా చేయటం అనేది ఆషామాషి విషయం కాదు. ఆయనకున్నటువంటి కన్విక్షను, ఆయనకున్న సినిమా పట్ల పట్టు, ప్రజల పట్ల ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారన్న నమ్మకం, అలాంటి గొప్ప చిత్రరాజ్యాలు మనకి తెలుగు వారికి చిత్ర పరిశ్రమ రావడం అనేది మనం చాలా గొప్ప అదృష్టంగా మనం భావించాలి. ఆయన మన ఏ సినిమా తీసినా ఒక కమిట్మెంట్ ఉన్న దర్శకుడు ఆయన. అది ఆ కమిట్మెంట్ టువర్డ్స్ మన తెలుగు సత్సాంప్రదాయాల్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రపంచ దేశాలకి అంతర్జాతీయ స్థాయిలో తన సినిమాల ద్వారా చూపించే గొప్ప కమిట్మెంట్ ఉండదు ఆ దర్శకులు ఆయన. ఏ సినిమా, ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తూ తన వంతు ఒక బాధ్యతగా ఆయన మన సత్సంప్రదాయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. అలాగే మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి దిగ్దర్శకులు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అలాంటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేయటం అన్నది నా బిగినింగ్స్ టైంలో అల్లు అరవింద్ గారు నిర్మించినటువంటి శుభలేఖ కానివ్వండి, ఏడిది నాగేశ్వరరావు గారి పూర్ణోదయం నుంచి వచ్చినటువంటి సినిమాలు స్వయం కృషి, ఆపద్ బాంధుడు, ఇవి నటించడం అన్నది నాకు దక్కిన గొప్ప అదృష్టం, అవకాశం అని. ఆయన దర్శకత్వంలో నేను నటనలో మరిన్ని మెళుకులు తెలుసుకోవడానికి, నటన పట్ల మరింత అవగాహన పెంచుకోవడానికి నాకు ఎంతో దోహదపడ్డాయి. ఆయన మాలాంటి నటులకు ఒక గ్రంథాలయం, ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పగలను. ఆయన సినిమాలు నేటి యువ దర్శకులకి ఒక 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 గ్రంథాలయం అని చెప్పగలను. అవి అంతటి చక్కటి దర్శక ప్రతిభ కనబరుస్తూ ఉంటుంది. అలాంటి దర్శకులు మళ్ళీ రారు, మళ్ళీ ఉండరేమో. ఏవైనా ఆయనతోటి నాకు వృత్తిపరంగా నాకు ఆయన గురుతుల్యులు, అలాగే వ్యక్తిగతంగా ఆయన నాకు పితృ సమానం. ఆయనకి నాకు ఈ అనుబంధం ఎలాగ ఏర్పడిందో ఏమిటో తెలియదు. నిజంగా దైవేచ్ఛ. చాలా సందర్భాలు చెప్పాను. నేను డైట్ చేసి ఏమి తినకుండా షూటింగ్ చేస్తుంటే అది సబబు కాదు అంటూ ఆయన చేతితోటి అన్నం కలిపి నాకు అన్నం పెట్టేటువంటి సందర్భం తలుచుకుంటుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంటుంది. అది సినిమా పరిశ్రమలో చాలా తక్కువగా చూస్తున్నాం, బహుశా చూడవేమో. ఒక గొప్ప దర్శకుడికి ఒక నటుడి పట్ల అంత ప్రేమ వాత్సల్యం ఉంటాం మనం చూడం. అందుకని ఆయన పట్ల నాకు తండ్రి భావం నాకు అలా ఉండిపోయింది. ఆ భావంతో ఇంద్ర షూటింగ్ వారణాసిలో జరుగుతున్నప్పుడు అమ్మని అంటే జయలక్ష్మి గారిని, విశ్వనాథ్ గారిని అక్కడికి పిలిస్తే బాగుండు అని అనిపించి అనుకున్న తడవుగానే వారికి ఫోన్ చేయగానే రమ్మంటావిటయ్యా అన్నారు. రండి గురుగారు, మీరు డెఫినెట్గా బాగుండి, అమ్మను కూడా తీసుకురండి అంటే. ఇది చిరంజీవి పిలుపు అనుకోవట్లేదయ్యా, శివశంకర వరప్రసాద్ పిలుపు అనుకుంటున్నాను, ఆ శివుడే పిలిచాడు అనుకుంటున్నాను, బయలుదేరతానని చెప్పేసి నేను చేసిన ఏర్పాట్లకి ఆయన వచ్చేసి 2 days అక్కడ నాతో పాటు వారణాసిలో ఉండి ఆతిథ్యం పొంది, అది ఇలాంటివన్నీ కూడా మేము అనుకుంటే అది జరగదయ్యా, శివేశ్చ, ఆ శివుడు పిలిస్తే జరుగుతుంది, అది నీ ద్వారా నాకు సంక్రమించడం, నాకు జరగడం అనేది నాకు గొప్ప అదృష్టం అని అంటుంటే, అదే ప్రేమ వాత్సల్యం నిన్న మొన్నటిదాకా ఆయన కనబరుస్తుంటే నిజంగా ఒక తండ్రిని పోగొట్టుకున్నంత బాధ,
భారంగా ఉంది. అది దైవ సంకల్పమో లేకపోతే యాదృచ్ఛికమో తెలియదు. సరిగ్గా ఫిబ్రవరి 43 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయిన రోజున, అది సరిగ్గా అదే రోజున, అదే ఫిబ్రవరి 2న నిన్న ఆ శివుడి మెడలో ఆభరణలాగా, ఆ శంకరుడి మెడలో ఆభరణలాగా ఆయన శివైక్యం అయిపోవటం అన్నది, ఇది గొప్పగా ఆ శివుడు తన బిడ్డని తనలోకి ఇముడ్చుకున్నాడు, తనలోకి తీసుకున్నాడు అనే సంతృప్తితో అందరూ ఉండటం అన్నది, అది నిజంగా ఒక పక్కన ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సువి సువి సువాలమ్మ ఓకే ఓకే, నేను చెప్తున్నాను కాబట్టి అది అతిశయోక్తి అవ్వదు. గడిచిన రాత్రి కాక అంతకు ముందు రోజు రాత్రి ఆయన కలలో నేను ఆయనకి పట్టు వస్త్రాలు ఏవో పెడుతున్నాను ఆయన కూర్చోబెట్టి. ఎందువల్ల అట్లా అనిపించింది అనే దానికి మనం ఏమీ చెప్పలేము. నాకు ఇది గుర్తుండి నాకు భయం వేసి నెక్స్ట్ డే కనుక్కున్నాను. ఇవి ఒక్క రోజులో మళ్ళీ ఇది వినాల్సి వచ్చింది అంటే ఎందువల్ల ఆయన అలా